నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా కాణిపాకంలో శోభాయమానంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి నిర్వహించిన నంది వాహన సేవ భక్తులను ఆకట్టుకుంటుంది. శ్రీ స్వామివారి నంది వాహనంపై అలంకార భూషితుడై దర్శనమిచ్చిన దృశ్యం పురవీధుల్లో భక్తులను ఆధ్యాత్మికత తారాలు వేద ఘోషల నడుమ భక్తి ఉత్సాహం పరాకాష్ఠకు చేరింది. దేవస్థాన అధికారులు భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరమసముద్రం చెరువులో శుక్రవారం గల్లంతైన యువన్ శంకర్ మృతదేహాన్ని ఆదివారం ఫైర్ సిబ్బంది వెలికితీశారు. 2 రోజులుగా విస్తృతంగా గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆదివారం మరొకసారి గాలింపు చేపట్టారు. చివరికి శంకర్ మృతదేహం లభించగా కుటుంబ సభ్యులు కన్నీటితో మునిగిపోయారు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇక్కడ ఎయిడ్ చేస్తాము సార్. తీసుకుంటా పదప్పా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నాణ్యతపై రోగులు కలెక్టర్ చేతన్ వద్ద వాపోయారు. దీంతో కలెక్టర్ వెంటనే స్పందించి నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఓపీ విభాగాన్ని ప్రారంభించిన ఆయన పలు వార్డులు పరిశీలించి డాక్టర్ల కొరత తక్కువ కాలంలో తీర్చనున్నట్లుగా తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ చూపించింది అడ్మిట్లో ఉన్నాను మామూలు ఇదే డిశ్చార్జ్ చేసిన ఓపీ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలా మిగిలిన టైంలో నీకు చేయమంటే స్టార్ట్ చేసుకుంటున్నామని ఎంఎస్ఐడిసి నుంచి తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆరోగ్య డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కార్యక్రమాలు ఉందో ఇవన్నీ కూడా ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకొని కొంచెం క్వాలిటేటివ్ గా వర్క్ అనేది ఇంక్లూడ్ చేసుకొని పోతున్నాము. అంతేకాకుండా మనకు ఫుట్ ఫాల్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. బికాస్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ నియర్ బై దాంట్లో హయ్యర్ కేర్ కొంచెం షార్టేజ్ ఉన్న వల్ల అందరూ కూడా ఇక్కడ ఒకటి డాక్టర్స్ ఒకటి ఇష్యూ చెప్పడం జరిగింది. దీంతో పాటు మనకి ఇప్పుడు ఓపీలో చెప్పాలి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మెరుగైన వైద్య మరియు చికిత్స మనం ఇవ్వడానికి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని క్వాలిటీ అనేది మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని
చెప్పు. థ్యాంక్ యూ. ప్రెగ్నెన్సీ వచ్చేప్పటికి డెలివరీస్ ఎలా ఉంటుందంటే, ఒకటి న్యాచురల్ డెలివరీ కూడా ఉంటుంది, సిజేరియన్ కూడా ఉంటుంది. సిజేరియన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా మంది కూడా ఒక టైమింగ్ లో ముహూర్తంలో బేబీస్ కావాలని ఒక దీని కూడా అంటే సిజేరియన్స్ కొంచెం ఎక్కువ అయినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం డేటా చూస్తే ఆల్మోస్ట్ 80% సిజేరియన్స్ వెళ్తున్నారు. న్యాచురల్ డెలివరీలు ఇప్పుడు చాలా తగ్గినాయి. సో ఇది ఏంటంటే మనం కూడా న్యాచురల్ డెలివరీస్ ముందుకు వెళ్ళాలి. ఇంతేకాకుండా MCH బ్లాక్ కూడా మీరు కూడా చూస్తుంటారు, పైన కూడా కొత్తది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒకసారి అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయిన తర్వాత మనకు కూడా కొంచెం ఫ్రీ అవుతుంది. ఇది కూడా డిసెంబర్ కి ఓపెన్ అవుతుంది. అది కూడా MCH బ్లాక్ మీరు చూసే ఉంటే డిసెంబర్ కి ఇనాగ్రేషన్ అయితే ఇంకా చాలా క్వాలిటేటివ్ థింగ్స్. డాక్టర్స్ కూడా కొంచెం సూపరింట్ గా అందరూ కూడా అదే చెప్పారు. కొంచెం మనకి హిందూపురం అంటే ఇక్కడ డాక్టర్స్ కూడా కొంచెం ప్రమోషన్స్ కింద కానీ కొంచెం షార్టేజ్ అనేది ఉంది. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో, ఏదైనా మళ్ళీ విల్లింగ్ ఉండి వచ్చే డాక్టర్స్ ఎవరో ఉన్నారో ఐడెంటిఫై చేసి కొంచెం నంబర్ ఆఫ్ డాక్టర్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సర్వీసెస్ మనం ఇంప్రూవ్ చేసేటప్పుడు అందరినీ ఈవెన్ డాక్టర్స్ రావాలి, అందరూ వస్తేనే అందరూ ఇది ముందుకు వెళ్తుంది. దేర్ ఇస్ నో డౌట్. దాంట్లో కొంచెం స్టేట్ తో మాట్లాడుకుని వీల్ గెట్ బ్యాక్ అండి. డెప్యుటేషన్స్ అన్ని కావాల్సింది చెప్తాము. బ్లడ్ బ్యాంక్ కూడా, బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు వచ్చింది అన్నారు. అండ్ ఆల్సో మనం 90 lakhs వరకు ఇది మార్చరీ కూడా పంపించడం జరిగింది ఎస్టిమేట్స్. ఇది కూడా శాంక్షన్ వస్తుంది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలంలోని ఒంగరాడ గ్రామంలో తుఫాన్ కారణంగా భారీ వర్షాల కురిసి చెరువుకు గండి పడింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఐ కృష్ణలత పరిశీలించి సర్పంచ్ ప్రతినిధి బజ్జంగారావు సహకారంతో గండి పూడ్చే పనులు ప్రారంభించారు. ప్రజల భద్రతా దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టిన అధికారులు ప్రమాదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా వీడియో తీయ, ఆ వీడియో కూడా పెట్టు. ఆ 3 రాయి నడువులు అక్కడ అంతా అలా నీళ్ళకి వెళ్ళిపోయి పెట్టుకో. ఇదంతా వీడియో తీయ, ఆ వీడియో కూడా పెట్టు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమలంక గ్రామంలో వరద తీవ్రత పెరిగిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు, ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్గాలు ముంపుకు గురవడంతో గ్రామస్తులు స్వయంగా బోట్లు ఏర్పాటు చేసుకుని చలనం చేస్తున్నారు. ఇక గోదావరి వద్ద ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చిన్న బ్రిడ్జిలు నిర్మించాలని వారు కోరుతున్నారు. సురేషండి, మాది ఆచండ మండలం పెదమలంక గ్రామస్తులు. మేము కొంతకాలంగా వరదతో ఇబ్బందులు పడుతున్నాం. చూడండి, ఒకే రకంగా ఉందండి, వరద ఎక్కువగా ఉన్నది, కానీ జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోటి కోనసీమకి సంబంధించి ప్రతి లంకకి కూడా కోనసీమ జిల్లా యంత్రాంగం ఫ్రీగా బోట్లు నడిపిస్తుంది. కానీ మేము సొంత రైతులతో సొంతంగా పెట్టుకుని డ్రైవర్లని సొంత మరబట్లు పెట్టుకుని నడుపుతున్నాం. ఏ విధమైన సహాయం కానీ పశువులే కానీ మనుషులకి కానీ ఏ విధమైన సహాయం అందలేదు. పశువులు మేతలతో ఉన్నాయండి. మనుషుల నిత్యావసర కోసం ఈ మరబొట్ల మీద దాటవలసి వస్తుంది. సొంతంగా నడుపుకుంటున్న గ్రామస్తులు నడుపుకుంటున్న మరబొట్లు ఇవి. ఇకనైనా ప్రభుత్వాలు మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా గోదావరి ముందస్తు జాగ్రత్తగా చిన్న కాజ్వే లాంటిది, బ్రిడ్జ్ లాంటిది ఎన్నో ఆమోదం చేసిన బ్రిడ్జ్ వస్తుంది, అది వస్తుంది అని చెప్పారే కానీ రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చిన్న పునాది వేసిందే లేదు. ఇంకే ఒక ధవళేశ్వరం 11 అడుగులు 8 లక్షల క్యూసెక్ల నీరు ఉన్నప్పుడు లంక గ్రామం అంతా మునిగిపోతుంది. చిన్న కాజు ఉంటే చిన్నపాటి వరదలకు కూడా కాజు మీద వెళ్ళొచ్చు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామం జక్కం చెట్టువారిపాలెంలో గంటా గలస్తులపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలువలో కూలిన గేదెలు అలాగే కుక్కలు కోళ్లు విస్తరించడంతో దుర్వాసన వ్యాపించి ఆరోగ్యానికి ముప్పుగా మారిందని తెలిపారు. మాచవరం శివాలయం వద్ద కాలువ చెత్తతో నిండిపోవడంతో గ్రామస్తుల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామ పంచాయతీ కూడా స్పందించడం లేదని పేర్కొన్నారు. గంటా గలాసుని తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు. నమస్తే. ఇక్కడ దోమ ఉందండి మా సార్ దగ్గర. దోమలో చెత్త ఎప్పుడు అబ్బడిపోతుంది. చెత్త ఎప్పుడు మేమే గంటలండి ఆడాలని సరే ఇక్కడ ఎవరో పట్టించుకోవాలని గంటగలా అసలు పట్టించుకోవడం. నీరు కూడా ఎవరైనా చెత్త వచ్చి నీరు ఇస్తే సరిపోతుంది కదండి, మేము గంటేసుకుంటాం. దోమ తీసేయండి, ఎందుకండి ఈ దోమ పని చేయదు ఏం చేయదు. ఎప్పుడు ఈ పక్కన కూర్చుందామన్నా కూర్చోలేం. పక్కన గుడి అంత స్మెల్లో సిరాగ్గా ఉంటుందండి. ఇంకా కుళ్ళిపోయిన కుక్కలు అన్ని గేదెలు అన్ని ప్రతి చెత్త దీంట్లోనే ఉంటుందండి. గుడి పక్కన గుడి ఉందని కూడా పట్టించుకోరండి. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను వచ్చైతే ఎంటడండి. అసలు నీళ్ళు కూడా సరిగ్గా ఎవరండి. అసలు చెత్త చాలా సిరగ్గా ఉందండి. ఇప్పుడు కూడా ఈ పక్కన అసలు కూర్చోలేకపోతున్నామండి, నించోలేకపోతున్నామండి. పట్ట అసలు రావాలంటేనే సిరగ్గా ఉంటుందండి. అసలు ఎవరు కూర్చోరు కూడా అండి. పక్కన పని కడతామండి, నీటి పని కడతాం, అన్ని పనులు కడతామండి. అయినా సరే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. అసలు ఏ విధంగానే ఇక్కడ ఏమీ జరగట్లేదండి. మీ దగ్గరికి గంటగల్లా చూస్తారు కదా, ఆయన చెత్త తీయటం కానీ వస్తారు అసలు దగ్గరికి? వస్తారండి. కానీ ఫోన్ చేసినప్పుడు వస్తారండి. వచ్చి ఒకసారి ఇంటికి వెళ్ళిపోతారండి. తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేస్తామండి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గొర్రెపూడిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులకు స్టీల్ ప్లేట్లలో భోజనం వడ్డించారు. సర్పంచ్ పుణ్యవంతుల సూర్యబాబు మాట్లాడుతూ గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా అభివృద్ధి చేయడంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు విధించామన్నారు. ఇక పంచాయతీ ద్వారా శుభ కార్యక్రమాలకు స్టీల్ ప్లేట్లు అందిస్తామన్నారు. పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్ని అవసరం అయితే అన్ని పంచాయతీ నుంచి ఒక ఎస్టిమేషన్, ఒక ఫంక్షన్ ఏదైనా అవుతున్నప్పుడు వాళ్ళ ఎస్టిమేషన్ ఎంతమంది అయితే ఎస్టిమేషన్ చేస్తున్నారో అన్ని ప్లేట్లు మనం పంచాయతీ నుంచి వాళ్ళకి పంపిస్తామండి. అది యూజ్ చేసుకుని మళ్ళీ ఆ ప్లేట్లు మళ్ళీ మన వెహికల్లోనే పంచాయతీ ట్రాక్టర్లోనే పంచాయతీ తెచ్చుకొచ్చేస్తాము. మేమే అక్కడ క్లీనింగ్ చేసి మళ్ళీ ప్యాకింగ్ కొత్త న్యూ ప్లేట్లలో మనం ప్యాకింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్లకి ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాము. అంటే ఫంక్షన్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఇది డిజైన్ చేసాము. అలాగే ఈ ప్లాస్టిక్ నిర్మూలించడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందండి. ఇది ఎవరికి నష్టము కాదు, గ్రామస్తులందరికీ కూడా ఉపయోగము. ఇది ప్లాస్టిక్ ప్లేట్ని వదిలేసి మన స్టీల్ ప్లేట్లో భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మరి ఈ ఆలోచనని అందరూ కూడా స్వీకరించి ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా పంచాయతీ దగ్గరికి వచ్చి మాకు కూడా ఇన్వైట్ చేసి ఈ ప్లేట్లను తీసుకెళ్లి వినియోగించుకుంటారని మరి చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ వల్ల. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు పంచాయతీ పరదేశమ్మ వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక 14వ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు విశేష పూజలు, ఆటల పోటీలు, బహుమతుల పంపిణీ, అన్నదానం చేపట్టారు. మేళ తాళాల నడుమ ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గాదిరాజు సతీష్ రాజు, చంటిరాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నా పేరు పిర్మిచ లక్ష్మీనారాయణరాజు అనే సెంటరాజు. మేము మా తాళ్లపల్లి గుడి వీధిలో 14వ సంవత్సరం వినాయకుడిని నిలబెట్టి ఉత్సవాలు జరపడం మొదలుపెట్టి సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా కుర్రోళ్ళు యూత్ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఎంకరేజ్ చేసి చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో యూత్ కూడా ఇంకా బాగా ఉత్సాహంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పౌరుడికి ప్రభుత్వ సేవ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో అధికారులు ఇంటింటికి వెళ్లి సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, సర్పంచ్ మంగేష్, శ్రీనివాస్, కార్యదర్శి రమణ పాల్గొన్నారు. వాట్సాప్ చేస్తే ఏమవుద్దని చెప్పేసి దీనివల్ల ప్రమాదం కాదని మనం ఉపయోగార్థమే మనకి ఈ ప్రభుత్వం మనకి ఇది ఏర్పాటు చేశారు. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి సేవని మీ ఇంటి దగ్గరికి వచ్చేటట్టుగానే ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది కనుక ఈ యొక్క నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు, వాట్సాప్ నెంబర్ అండి. ఈ నెంబర్ ద్వారా మనం సేవ్ చేసుకుని మన ఫోన్లో సేవ్ చేసుకుని ఈ నెంబర్ ద్వారా మన సర్వీసులన్నీ పొందితే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు. ప్రభుత్వ సర్వీసులు, ప్రైవేట్ సర్వీసులు కూడా మీ దగ్గరికే వచ్చి మీకు సర్వీస్ చేయడం జరుగుతుందని ఇది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్కారం అండి. ఈరోజు మనం ఇంటింటికి వాట్సాప్ నెంబర్ ద్వారా ఇంటి దగ్గరే ఉండి వాట్సాప్ లో మనకి సేవల్ని కోసం వాట్సాప్ ఈ 9555230009 కు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మరి చాలా సేవల్ని ఇంటి దగ్గరే ఉండి కరెంట్ లైట్, వీధి లైట్లు కానీ ఏ సేవలైనా సరే ఇంటి దగ్గర వాట్సాప్ కాల్ ద్వారా చేయొచ్చు. అలాగే మా కోరంగి పంచాయతీలో ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి మరి మేము మా పంచాయతీ సిబ్బంది, మా సెక్రటరీ గారు, మేము అందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ సేవల గురించి ప్రతి ఇంటికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఈ అవకాశాన్ని, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని మరి మన పంచాయతీకి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన బైక్ ర్యాలీ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వై సత్యకుమార్, బీజేపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మదనపల్లితో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. లారీ డ్రైవర్ కొడుకుగా ఇక్కడే పెరిగి ఇప్పుడు మంత్రిగా తిరిగి రావడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ ప్రాంతానికి ఉన్న రుణం తప్పకుండా తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. వాళ్ళ బేకరీలో నేను నాతో పాటు నా అకౌంట్ లో ఎంతమంది తిరిగిపోయినా డిస్కౌంట్ ఇచ్చేవారు. ఎక్కడికి పోయినా ఈ రకంగా మిత్రులు పుట్టిన దగ్గర కానీ పెరిగి విద్యార్థి దశలో జీవిత పాఠాలు నేర్పేది మాత్రం మదనపల్లి. కేవలం జీవిత పాఠాలు నేర్పడమే కాదు, సమాజం పట్ల ఎంత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. మన జీవితానికి ఒక లక్ష్యాన్ని మాత్రం మదనపల్లి నాకు చూపించింది. అందుకే నేను ఈ విషయంలో నరసింహారెడ్డి గారిని మెంటర్ అంటే ఆ బెల్తే ఉన్నాడు. ఆసుపత్రికి పోయినా ఉచితంగా అందించేలాగా నిన్న క్యాబినెట్ లో ఆందోళన తెలపడం జరిగింది. ఒక్కసారి అవగాహన ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేయి, నీకు తెలివి ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేయి. ఏ నాడైనా నువ్వు ఆరోగ్యశ్రీ ఇంత సమర్థవంతంగా నిర్వర్తించావో తెలుసుకునే ప్రయత్నం చేయి. ఏ నాడైనా నువ్వు 20 లక్షల దాకా ఉచితంగా ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేసావో ఒక్కసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయ. ఒక్క సంఘటన కూడా మీకు గుర్తు రాదు. మాటలు చెప్పడం, ఆ మాటలు ప్రజలను చేయడం, ప్రజలను మోసం చేయడం, మొదటి మాటలు చెప్పడం తప్ప ప్రజల సంక్షేమం గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఏనాడు ఆలోచించిన వ్యక్తి ప్రభుత్వం కింద పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. కొత్తగా ఈయన కొత్త పథకాలు తయారయ్యారు. ఇక్కడ కూడా మదనపల్లిలో గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకమాను మండలం పుల్లూరు గ్రామంలోని ఎంపీ యూపీఎస్ స్కూల్లో హెచ్ఎం రమణ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయుల విలువలు కోల్పోయిన సమాజంలో పిల్లలకు క్రమశిక్షణ, విద్యా విలువలను బోధించాలని, వారిని తల్లిలా అర్థమయ్యేలాగా గైడ్ చేయాలని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులను పుష్పమాలతో సత్కరించారు. విద్యార్థులు గురువుల దీవెనలు తీసుకున్నారు. మీ నుంచి మేమేం ఆశించట్లేదమ్మా. మీరు గొప్పగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మంచి స్థాయిలో ర్యాంకులు కొట్టుకొని ఉద్యోగాలు చేస్తూ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ ఇలాగా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మిమ్మల్ని బాగా బ్లెస్ చేస్తున్నాం. ఈజీగా రైటింగ్ బాగా నేర్చుకున్నారు కదా, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయండి.
ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్, రైటింగ్, రీడింగ్ కూడా మనకు పుస్తకం ఏది ఇవ్వగల అది చదవాలి. నేను చదివే తక్కువ ఉండాలి. ఇక్కడ ఎక్కువగా చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, మనం చదువుకుంటున్నాం కదా. Incoming call from N. Srinu Hyderabad identified by Truecaller. పరువు పోతుందా లేదా? అందుకనే మీరు రీడింగ్ బాగా చదువుకోండి. ఇంకా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు. మనకి మీరే పబ్లిసిటీలో రేపు పిల్లల గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమం పార్టీ పోటాపోటీతో హడావుడిగా సాగింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఇద్దరు పార్టీలు సాంప్రదాయ విధానాలపై కాకుండా బల ప్రదర్శనతో డీజే పాటలతో కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు రాళ్లతో గొడవలు, ఎస్ఐకి గాయాలు కూడా సంభవించాయి. అంతా నియంత్రణతో ఉంచి శాంతంగా వేడుకలు ముగించడంతో పోలీసులు కీలక పాత్ర పోషించారు. వచ్చే పంచాయతీ ఎన్నికలకు ఇది ప్రతిబింబాన్ని విశ్లేషిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం భారీగా జరిగింది. ఇసుక ర్యాంప్ వద్ద ప్రత్యేక పంటలో సుమారు 900 విగ్రహాలను గోదావరి నదిలోకి తీసుకువెళ్లి సంపూర్ణంగా నిమజ్జనం చేశారు. రాజమండ్రి సహా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అడిషనల్ ఎస్పీలు సుబ్బరాజు, మురళీకృష్ణ పంచుపై నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. బొమ్మ తిప్పు బొమ్మ తిప్పు బొమ్మ తిప్పు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక పులివెందుల మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందంటూ పెద్ద కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 సీట్లకు సరిపడా వసతులు లేకపోతే తీసుకోవద్దని, ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్వహించాలన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. వ్యతిరేకతకు షర్మిలారెడ్డి, విజయజ్యోతి, తులసిరెడ్డి నాయకత్వంతో కూటమి కార్యకర్తలను ముట్టడిస్తామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ గారు పీపుల్ అంటున్నారు, ప్రైవేట్ అంటున్నారు, విభాగం అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. పీపుల్ ఉండదు, ఏముండదు. ఒక్కసారి ప్రైవేట్ రంగం చేతి లేకపోతే మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. కాబట్టి P4 పద్ధతి ద్వారా గవర్నమెంట్ వారు పులివెందుల మెడికల్ కాలేజీను వారే తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా పర్మనెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ కన్నా మాకు మెడికల్ కాలేజ్ సీట్లు మా పులివెందుల ప్రాంతానికి తెస్తారని కూటమి ప్రభుత్వం నాయకులను డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మరొక్కసారి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. పులివెందుల మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తే మేము ఊరుకునేది ప్రసక్తే లేదు. పులివెందుల ప్రాంతంలో ఉండే ఏ ఒక్క విద్యార్థి, ఏ ఒక్క యువకుడు కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు. హెచ్చరిస్తున్నాం. ఈ కూటమి నాయకులు ఏందేందో మాట్లాడతారు. పులివెందుల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు ఎమ్మెల్యేలకు రాజీనామా చేయాలంట, జెడ్పీటీసీలకు రాజీనామా చేయాలంట. యాడి వినారయ్యా మీరంతా? 50 సీట్లు వచ్చి మనకు బయటికి పోతుంటే యాడి వినారు? ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు మీ కూటమి పెద్దలను, మీ సీఎం గారిని? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు బాధ్యత వహించాలా. బాధ్యత వహించి పులివెందులలోని మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయకుండా మీ అధినేతలను, మీ కూటమి నాయకుల పెద్దలను అందరినీ కూడా మీరు అడిగి పులివెందుల ప్రాంతాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ పరంగా చేసి
అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసాలు ఆక్రమాలు చేస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు హామీలు మోసపూరితమని ఒక్కటైనా నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. ప్రస్తుత శాసనసభ్యురాలు పార్టీ కార్యకర్తలపై అసభ్యకర మాటలు చెప్పారు కాబట్టి అవగాహనతో ఉండాలని సూచించారు. ప్రభుత్వ అవినీతిని ఎత్తిపోతూ ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహపరిచారు. అదే మన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 18 ఏళ్ళ దాకా ప్రతి మహిళ కూడా కాగితం పట్టుకొని ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాళ్ళ దగ్గరికి వాలంటీర్లు వచ్చారు. మొన్న చింతరేవులపల్లి అని చెప్పి ఒక ఊరు వెళ్ళాము. అక్కడ ముంపు మండలాలు విఆర్ఓలో చింతరేవులపల్లి అని ఉంది. అక్కడ ఒక వికలాంగ అతను ఉన్నాడు. అతను ఆ ఏరియాకి వికలాంగుల సంఘానికి అతనే ప్రెసిడెంట్. 2014 నుంచి అతనికి పెన్షన్ వస్తుంది. అంటే 2014 ఇదే టీడీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అతని పెన్షన్ 2019లో మనం ఇచ్చాము. ఇప్పుడు అతను వికలాంగులకు అతని చెప్పి పెన్షన్ తీశారు. 14లో ఈడు ఇచ్చిన పెన్షనే అతను వికలాంగులకు అతని చెప్పి మనం తీశారు. అతను గొల్లు మీద ఏడుపు. ఈరోజు ఏమంటారు, నేను పెన్షన్ 4000 చేసేసాము, 4000 చేసామంటారు. ఇక్కడ ఎంతమంది వికలాంగులు అంటే కార్డులు కొట్టి గద్దలు పెడుతున్నారు. వెరిఫికేషన్ పేరుతో పేదలు, మిమ్మల్ని ప్రశ్నించలేని వాళ్ళు ఇటువంటి వికలాంగుల పెన్షన్ అనేది తీసేసి వెరిఫికేషన్ పేరుతో. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజబొమ్మంగి గ్రామానికి చెందిన బర్రె అప్పలరాజు తన 2 గేదెలను మేపుకు తీసుకువెళ్లడానికి విద్యుత్ తీగకు ఒక గేదె కొమ్మి తగిలి కరెంటు వచ్చి అవి మరణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 2 గేదెలు చనిపోవడంతో వారి కుటుంబం ఆసరా కోల్పోయిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శిరీషను, విజయభాస్కర్ ను సంబంధిత అధికారులు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. మళ్ళీ కరెంట్లో సాగి పడిపోయి నాకు ఏ ఆధారం లేకుండా చనిపోయింది. కరెంట్లో పడి నాకు ఏది గొప్ప ప్రభుత్వం సాయం చేయాలండి. ఇది ఎవరు చెప్పు, ఇది ఎవరు చెప్పు, ఉండు చెప్పు. నీ పేరు చెప్పు. సరే చెప్తావు కదా. మరి ఏం చేస్తుంది? బాపట్ల రైల్వే స్టేషన్ లో శబరి ఎక్స్ప్రెస్ ఇంజిన్ సమస్య కారణంగా సుమారు 1 గంట పాటు ఆగిపోయింది. ప్రయాణికులు ఈ ఘటనతో అసంపూర్తిగా వ్యక్తం చేశారు. ఇక లోకో పైలట్ చెప్పినట్లుగా ఇంజిన్ ను మార్చేందుకు గంట సమయం పడుతుంది. కారణంగా ప్రయాణికులకు కొన్ని అసౌకర్యాలు ఎదురయ్యాయి. బాపట్లలో ఈ ఘటన ప్రయాణికులకి అసౌకర్యంగా ఉండగా ట్రైన్ సహకాలంలో తిరిగి ప్రయాణంగా ప్రారంభించింది. చిన్న వీడియో అది అన్న.